ఉయ్ విత్ గాడ్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో శుభాభివందనములు. మన ఉయ్ విత్ గాడ్ ఛానల్ ద్వారా మేము అందిస్తున్న ప్రతి షార్ట్ ఫిల్మ్ మీరు చూడాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము చేస్తున్న ప్రతి వీడియో ముందుగా మీకు పంపబడుతుంది. లైక్ మరియు షేర్ చేసి మేము చేస్తున్న ఈ పనిలో పాలిభాగస్తులు కండి. అంతేకాదు కామెంట్ ద్వారా మీ అనుభవాన్ని మాకు తెలియచేయండి. ఇదిగో నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ లోపు నువ్వు అక్కడికి ఫోన్ చేసావు అనుకో, మళ్ళీ నేను ఇక్కడికి రాను. సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. సార్, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? సాయి ఇండియన్ హాస్పిటల్కి వెళ్తున్నాను, టైర్ పంచర్ అయింది. సరే రండి, నేను డ్రాప్ చేసేస్తాను. అడగడం మర్చిపోయింది సార్, చెల్లికి ఎన్నో నెల? 9th మంత్ అండి. పాప కావాలా బాబు కావాలా? ఆ భగవంతుడు ఎవరినిచ్చినా పర్లేదండి. చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు సార్. చెల్లెమ్మ, మరి నీకు? నాకు ఎవరైనా హ్యాపీయేనండి. మా గురించి మీ టైం అంతా వేస్ట్ అయిపోతున్నట్టుంది. పర్లేదు సార్, చెల్లి ప్రెగ్నెంట్ కదా, అయినా నా సొంత చెల్లి అయితే వదిలేసి వెళ్ళిపోతానా? పద్మ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇలాంటప్పుడు ఏడవకూడదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వినవమ్మా? ఏమైంది సార్? ఎందుకు ఏడుస్తుంది చెల్లి? మేము ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నామండి. ఇంట్లో వాళ్ళేమో ఒప్పుకోలేదు, కానీ తనకు వాళ్ళ అన్నీ అంటే చాలా చాలా ఇష్టం. మిమ్మల్ని చూసి వాళ్ళ అన్నీ గుర్తొచ్చినట్టున్నాడు సార్. ఎంత చెప్పినా వినదు. వాళ్ళ అన్నీ కోసం ఏడవని రోజంటూ ఉండదు సార్. నేను మాత్రం ఏం చేయగలను సార్? అవునా? సరే, ఎంతకు మీరెక్కడ వెళ్తున్నారు? అది పర్వాలేదు, చెప్పండి సార్. మేము ఇంకా చాలా దూరం రావాలి కదా.
వందనాలు తమ్ముడు. ఏంటి లేట్ అయింది? కాలేజ్ వచ్చిన మీటింగ్ రా. నీ ప్రొఫెసర్ లైఫ్ ఎలా ఉందన్నయ్య? దానికేరా, బాగానే ఉంది. మరి దేవుని పరిచర్య? దేవుని పనా మనం చెయ్యలే కానీ ఎంతైనా ఉందిరా. పెద్దమ్మ పెద్దనాన్న ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నారా? పెదనాన్న మొన్న అడిగారు, ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాలేదేంటి వాడని. మామూలుగానే అన్నయ్య. హాలిడేస్ వచ్చినప్పుడు అక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉన్న వారికి దేవుని గురించి చెప్పడం, కొంతమందికి ఆర్థిక సహాయం చేయడం, అలా కొన్ని కార్యక్రమాలు చేసేవారు అన్నయ్య. గుడ్, వెరీ గుడ్ రా. నా వయసు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అప్పగించిన పని అంతటిని పూర్తి చేసి, తండ్రి అప్పగించిన పని నేను సంపూర్ణం చేశాను అని ధైర్యంగా చెప్పగలిగారు. నేను కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నాను కానీ నువ్వు చిన్నప్పటి నుండే దేవుని పని చేయటం చాలా ధన్యకరం తమ్ముడు. అన్నయ్య, నన్ను నానమ్మ వాళ్ళ దగ్గర దింపేయండి. నానమ్మని తాతయ్యని కలిసి అప్పుడు మా ఇంటికి వెళ్తాం. సరేలే కానీ నానమ్మ దగ్గరికి వెళ్ళానని మీ అమ్మకి చెప్పకు. నువ్వు అక్కడున్న ఈ 2 సంవత్సరాల్లో మీ ఇల్లు ఎలా ఉందో తెలుసా? మొన్న ఆదివారం మనం బీచ్కి వెళ్ళాం కదా, వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు వచ్చారంట. పాస్టర్ గారికి అత్తయ్య గారు చెప్పే ఉంటారు. అయినా ప్రతివారం వెళ్ళిపోవాలా మందిరానికి? ఆవిడ్ని రమ్మన్నాం కదా, ఆవిడేమో ఆ చర్చి వదిలిపెట్టి రాదు. ఆవిడేమో రూతులాగా, ఆ చర్చేదా ఆవిడ అత్తలాగా. ఉండ్రా, అస్తమాను సండే స్కూల్ అంటావు. అన్నీ మీ నాన్న బుద్ధులు వచ్చినాయి. మధ్యలో మా అమ్మేం చేసిందే? అమ్మనని సరికి పొడుచుకొచ్చేసిందా? ఆవిడేదో పరిశుద్ధురాలు, నేనేదో పాపాత్మరాలు అయినట్టు. పాపాత్మరాలు అంటే అంత నవ్వు వచ్చేస్తుందా? చెప్తాను మీ పని. యారా సతీష్, ఈ రోజైనా మందిరానికి వస్తున్నావా? కొడుకు పుట్టే వరకు మానకుండా వచ్చావు కదా, ఆ తర్వాత ఏమైంది? ఆధారం వస్తే చాలు అటు ఇటు తిరుగుతున్నారు. దేవుని పని కొంచెమైనా చేయాలని జ్ఞానం లేదు మీకు. వచ్చి వెళ్ళిపోదాం. దివ్య పాస్టర్ గారే. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. వీడిని నాన్ననే అనాలి, వీళ్ళు లేటు దాన్ని నస. బ్రదర్, మీరు సరిగ్గా మందిరానికి రావడం లేదు. ఎందుకో నాకు తెలియదు కానీ మీకేమైనా పనులుంటే ప్రేయర్ అయిపోయాక చూసుకోవచ్చుగా. మందిరానికి ఆదివారమే వెళ్ళాలా, ప్రతి వారం వెళ్ళాలా? బైబిల్లో అలా అని లేదు కదా. అనే కొన్ని ఆలోచనలు మీలో ఉన్నాయని విన్నాను. ఇశ్రాయేలీలు విశ్రాంతి దినం ఏర్పరుచున్న ఆ రోజున ఏ పని చేసేవారు కాదు. అలాగే మనం కూడా యేసుక్రీస్తు మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచిన పునరుద్ధాన దినమైన ఆదివారం రోజున సహవాసంగా కూడి ప్రార్థించాలని క్రమాన్ని ఏర్పరచుకున్నాం. దావీదు దేవుని మందిరమునకు వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిందని అన్నాడు. మరి మీరేమంటారు? 2 గంటలు మందిరంలో ఉండడానికి ఎందుకు బ్రదర్ అంత నిర్లక్ష్యం? ఇప్పుడు కూడా ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నారు. వెళ్లే ముందు మందిరానికి వచ్చి వెళ్ళండి బ్రదర్. వదినా బయలుదేరాం. పదండి, పాస్టర్ గారితో వచ్చాక మాట్లాడుదురు కానీ. దొరబాబు, నన్ను అక్కాలింటి దగ్గర దింపేసి వచ్చారా? నేను రానమ్మా, ప్రేయర్ టైం అయిపోయింది కదా. అయినా ఆదివారం ఏంటమ్మా అక్క వాళ్ళ ఇంటికి? ఇంకో రోజు వెళ్ళొచ్చు కదా. నువ్వు సరిగ్గా ప్రేయర్కి రావు, దాన్నేమో ప్రేయర్కి వెళ్ళినవు. మొన్న శుక్రవారం వెళ్ళాను కదరా. శుక్రవారం వెళ్తే సరిపోతుందా? ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? అయినా ఆదినం సమీపించిన కొలది సమాజంగా కూడటి మానొద్దని వాక్యం చెప్తుంది కదమ్మా. ఆ సమాజంలో ఈ సరోజని ఒకతే లేకపోతే ఏమవ్వదు, కానీ నన్ను అక్కడ దింపే ఆటోకి వెళ్ళిపోతాను. చా, ఇంత నిర్లక్ష్యమా? అక్కకు ఫోన్ చేసి బావని బస్ స్టాండ్కి రమ్మని చెప్పరా. చిన్నా, ముందు ఆ గేమ్ పక్కన పెట్టి చూసుకోరా ఫస్ట్. నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళానయ్యా. హలో అక్క,
అమ్మ బయలుదేరింది. బావని బస్ స్టాండ్కి రమ్మని చెప్పమంది. సరేరా. అయినా ఆదివారం ఏంటక్క మీ ప్రయాణాలు? ఇంకో రోజు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. పెట్టేసింది. కట్ అయిపోయిందేమోరా. లేదు డాడీ, నేను అడుగుతానని తెలుసు దానికి, అందుకే కట్ చేసేసింది. ఈ తెలివితేటలు బాగానే ఉంటాయి. అయినా చిన్నప్పటి నుంచి మీరు ఆడపిల్లని బాగా గారాబం చేసేసారు. బావను కూడా మార్చేసింది. బావ సరిగ్గా ప్రేయర్కి వెళ్ళట్లేదంట. అత్తయ్య ఫోన్ చేసి బాధపడుతుంది. ఏంటని అడుగుతుంటే 6 రోజులు ఆఫీస్కి వెళ్తున్నాను కదా, సండే రిలాక్స్ అవ్వాలంటున్నాడంట. అవన్నీ తెలిసిలేరా. కనీసం అమ్మను కూడా ఏమనరండి డాడీ మీరు. ఒకవైపు నానమ్మను మనతో కలవనవదు, ఇంకోవైపు అక్కకే వాళ్ళ అత్తయ్యకి గొడవలు పెట్టేస్తుంది. ఒకరోజు ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను, అత్తయ్య చర్చికి రమ్మని పదే అడుగుతుందని అత్తయ్యని మెట్ల మంచి తోసే గొడవ వదిలిపోద్ది అంటుంది. అలా అయితే ఎలా డాడీ? తమ్ముడు ఎరా బుద్ధి లేదండి. డాడీ ఇక్కడ చెప్పొచ్చు. డాడీ ఆగండి డాడీ, మీరు చావడానికి నాగారా దొరికింది. సారీ అన్న, చూసుకోలేదన్నా. ఎవడిచ్చాడు బండి నీకు? నిన్ను కాదురా మీ అమ్మ బాబు నాన్నలా రోడ్డు మీద బండి ఇచ్చేసి తోలేస్తారు. చావడానికి నాగారా దొరికింది. డాడీ పోయేది నువ్వో మేమా? నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయో తెలుస్తుందా మీకు? మెటల్ తగ్గించుకో, లేదంటే చంపేస్తాను. సారీ అన్నా, నేను చూసుకోలేదు. ఏమనుకోక, ఆయన పెద్ద ఆయన కదా, కొంచెం కోపంలో మాట్లాడేశారు. ఏంటన్నా మీ నాన్నగారా? అవును తమ్ముడు. చర్చికి వెళ్తున్నారా? అవును. నువ్వు సాధులా ఉన్నావన్నా, ఆయనేమో బైబిల్ పట్టిన సైతంలా ఉన్నాడు. ఇద్దరికి ఏ సంబంధం లేదన్నా. ఏ సంబంధం లేదురా. ఏం సంబంధం లేదు? ఆడమోక నామోక ఒకటి కాదా? ఆడరత్వం నా రత్వం ఒకటి కాదా? తప్పు చేసింది కాకుండా మళ్ళీ ఆగుతురా ఇలా. డాడీ మీరు ఆగండి డాడీ. తమ్ముడు సారీ తమ్ముడు. ఏం డాడీ ఆ మాటలు? నోట్లో నుండి అసలు ఏ మాటలు వస్తున్నాయో తెలుస్తుందా మీకు? ఆడ అడ్డంగా వచ్చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? నా శరీరం మీ శరీరం, నా ప్రాణం మీ ప్రాణం ఒకటే అన్నారు కానీ నా ఆత్మ మీ ఆత్మ ఒకటే అని ఎందుకు అనలేదు డాడీ? నాలో మీలో ఉంది ఒక ఆత్మ కాదా? ఆ అబ్బాయి నాలో దేవుణ్ణి చూశాడు, మరి మీలో? కోపపడుడు కానీ పాపం చేయకూడదని వాక్యం చెప్తుంది. ఆ అబ్బాయి మీకంటే చిన్నవాడు కాబట్టి కోపడొచ్చు, కానీ 4 నద్దు చేసుకోలేనంత కోపడి పాపం చేయాల్సిన అవసరం లేదు డాడీ. సాక్ష్యం కోల్పోవడం అంటే ఇదే డాడీ. మీ వల్లే నా నామం అన్యజనులు దూషింపబడుతుందని ప్రభు అన్నది బహుశా మిమ్మల్నే కావచ్చు. సర్లే పోనే, ఇందాకేదో చెప్తున్నా. ఏం చెప్తున్నాను? బయట పులిలా కేకలేస్తారు, ఇంట్లో పిల్లిలా ఉంటారో అంటున్నాను. ఏం చేయమంటావురా? ఆడవాళ్ళతో రాజ్యం అయిపోయింది. మీకు అమ్మలాంటి కోళ్ళే వస్తుందనుకుంటే నాకు పెళ్లి చేయకండి డాడీ. నవ్వుతారేంటి డాడీ? చాలా తెలివితేటగా మాట్లాడుతున్నావురా. ఈ తెలివితేటలో పెళ్ళాకి చూద్దాం కానీ సురేష్ అంకుల్ గారి ఇంటికాడ పోయి ఇద్దరు ఒక అరగంటలో వచ్చేద్దాం. డాడీ ప్రేయర్కి టైం అయిపోయింది కదా డాడీ. నువ్వు వెళ్ళి నేను వస్తాలే.
తమ్ముడు, ఏంటన్నయ్య? మీ డాడీ మా డాడీ కనిపించారా? లేదన్నయ్య, చర్చికి వెళ్ళి ఉంటారు. లేదు తమ్ముడు, రాలేదు. మర్చిపోయిన ఈ టైంలో స్కూల్ దగ్గర ఉంటారన్నయ్య. నువ్వు రాలేదేంటి తమ్ముడు? లేదన్నయ్య, మానేశాను. మానేసావా? మానేయడం ఏంటి తమ్ముడు? అదేనా ఫిట్నెస్ కోసం వెళ్ళే జిమ్మా, లేదా అందం కోసం వెళ్ళే బ్యూటీ పార్లరా? అంత సింపుల్గా చెప్పేసావేంట్రా? అది సాంగ్స్ ఇవ్వడం మానేశారన్నయ్య, అందుకే. సాంగ్స్ ఇవ్వడం మానేస్తే ప్రేయర్కి వెళ్ళడం మానేస్తావా? అంటే మనమేమో పాటలు పాడతాం, పాస్టర్ గారి పిల్లలేమో వర్షిప్ చేస్తారు. ఇంకా పాస్టర్ గారు ఉన్నారంటే వాక్యం చెప్తారు. ఇంకా మీ నాన్న మా నాన్న సంఘ పెద్దలు కాబట్టి ఆఖరి ప్రార్థన చేస్తారు. జనం ఎక్కువ అయ్యారని పాట ఇవ్వడం మానేశారు. అలాంటప్పుడు నేనెందుకు అక్కడ? తమ్ముడు, మనం మందిరానికి వెళ్ళాల్సింది మైక్ ఇస్తే పాట పాడడానికో, పెత్తనం ఇస్తే అధికారం చెలాయించడానికో కాదురా. దేవుని స్తుతించడానికి వెళ్ళాలి, ప్రార్థించడానికి వెళ్ళాలి, అక్కడున్న సంతోషాన్ని అనుభవించడానికి వెళ్ళాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి, ఒకరి క్షేమం కొరకు ఒకరు ప్రార్థించాలి, విశ్వాసంలో బలపడ్డ కొరకు వాక్యాన్ని వినాలి. ఇవన్నీ ఎవరో చూస్తున్నారనే ఉద్దేశంతో అసలు చేయకూడదు. తమ్ముడు, నువ్వు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపే చూడు. మనం ఏర్పరచుకునే సమయానికి నేను కూడా మందిరంలో లేను, కానీ దేవుని పనే చేస్తున్నాను. మనుషుల మెప్పును పొందితే గొప్పవారం అవుతామేమో, కానీ దేవుని మెప్పును పొందితే ధన్యులమవుతాం. సరే అన్నయ్య, నేను వెళ్తాను. ఎక్కడికి రా తమ్ముడు? ఇంకెక్కడికన్నయ్య? మందిరానికి. పాట ఇచ్చే టైం అయిపోయింది కదా. పాట ఇవ్వకపోయినా పర్లేదులే అన్నయ్య, ప్రార్థనలో ఉంటాను. డాడీ, ఏంటి పని? ప్రార్థన మానేయడమే కాకుండా మీరు ప్యాకెట్ కూడా ఆడతారా? ఆఖరి ప్రార్థనలోకి వచ్చేస్తాను, వెళ్ళరా. దేవుని రాకడంటే మీ చెల్లి ఇంట్లో పెళ్లికి చెప్పొచ్చే ప్రయాణం అనుకుంటున్నారా? ఆఖరి అనే పదంలో ఆ నోరు తెరిచేలోపు మీ ఆయుష్ తిరుపతి పరిస్థితి ఏంటి? అసలు ఎక్కడికి వెళ్తారో? సరదాగా లేరా? సరదానా? 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 ప్రార్థించాల్సిన టైంలో ప్యాకెట్ ఆడడం సరదానా? సరదానా? ఒకవైపు విచిత్రమైన రోగాలతో దేశం ఎంత అతలకుతలం అవుతుందో తెలుసా మీకు? వాళ్ళందరినీ ఆ రోగం నుంచి కాపాడడానికి వైద్యులు, పోలీసులు, నాయకులు, అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు ఎన్ని అవసరాలు పడుతున్నారో తెలుసా మీకు? ఇంకోవైపు భూకంపాలు, కరువులు, తుఫానులు, బాంబు పేలుళ్లు, సరిహద్దుల్లో సైనిక దాడులు, తల్లిజాడ పిల్లక లేక, పిల్లజాడ తల్లికి లేక, వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక, డబ్బులుంటే ఇంట్లో మనశ్శాంతి లేక, ఆస్తి ఉన్న పిల్లల స్వార్థం వల్ల కూటికి కూడా నోచుకోలేక అనేక మంది తల్లిదండ్రుల మరణాలు, దొంగతనాలు, దేశాన్ని దోచేసేవారు, హంతకులు, క్రూరులు, వ్యభిచారులు, ఆఖరికి పసికందుగా ఉన్న కన్న కూతుర్ని కూడా మానభంగం చేసి చంపేసిన కన్న తండ్రులు ఉన్నారు తెలుసా మీకు? తెలుసా మీకు? సరదానా? 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 ఇలాంటి వారందరి కొరకు ప్రార్థించక, ప్రయాసపడక సమయాన్ని వృధా చేయడం సరదానా? సరదానా? ఇందుకైనా మీరు సంఘానికి అధ్యక్షుడిని, పెద్దని అని చెప్పుకుంటున్నారు. 1 తిమోతి పత్రిక 3:1 ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించినట్లు అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునయుండి మద్యపానీయు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. జాగ్రత్త, ఈ లక్షణాలు గనుక మీలో లేకపోతే నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఈ మాటలు చెప్పింది నా కొడుకని మీరు, నా ఫ్రెండ్ కొడుకని మీరు నిర్లక్ష్యం చేస్తారేమో. ఈ మాటలు చెప్తుంది నేను కాదు. ఆమె ననువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడు చెప్పుచున్న మాట. మాటే గని నిర్లక్ష్యం చేశారంటే ఆరని మంటల్లో కాలిపోతారు. జాగ్రత్త, కాలిపోతారు. జాగ్రత్త, కాలిపోతారు. జాగ్రత్త. దినములు చెడ్డవి గనుక సమయాన్ని వృధా చేయొద్దని వాక్యం చెప్తుంది. ఈ సమయం పోతే మళ్ళీ రాదు. సరదాల కోసమో, సిగరెట్స్ కోసమో సమయాన్ని వృధా చేయకండి డాడీ. సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు యేసు మాటకు విలువనివ్వండి డాడీ. విలువనివ్వండి డాడీ.
ప్రేమిస్తున్నానని అన్నాను కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పానా? నన్ను మర్చిపో, నన్ను మర్చిపో. పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఇప్పటి వరకు నేను తిరిగిన కారులో నన్ను తిప్పగలవా? మా ఇంట్లో ఏసీ ఎప్పుడు ఆన్లో ఉంటుంది. అసలు ఏసీ అంటే ఏంటో తెలుసా నీకు? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. నన్ను మర్చిపో. నేచర్ చాలా అందంగా ఉంది కదా తమ్ముడు. చెప్పు తమ్ముడు, నీ కష్టానికి గల కారణం ఏంటో. కష్టమా? నాకు కష్టం వచ్చిందని మీతో అనలేదు కదా. అనకపోయినా నువ్వు కారుకి అడ్డంగా వచ్చిన ఏరియా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా కాదు, అదే ప్రమాదం జరిగే ప్రదేశం కాదు. అలా అటు నుండి ఏమొస్తుందో ఇటు నుండి ఏమొస్తుందో చాలా క్లియర్గా కనబడుతుంది. నీకే కష్టం లేకపోతే అలా జరిగే ఛాన్స్ లేదు తమ్ముడు. మా డాడీ నేను తిడుతున్నప్పుడు నీ క్యారెక్టర్లో కోపం కనబడింది కానీ నీ కళ్ళతో దాన్ని చూపించలేకపోయావు. నీకే తెలియకుండా నిన్నెవరో చంపేస్తున్నారన్న ఫీలింగ్ నీ ముఖంలో నాకు కనబడింది. అవునన్నా, ప్రేమించాను. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా, పెళ్లి చేసుకుందని అడిగితే పెళ్ళా నీతోనే అందన్నా. అంతేకాదు, నాకెందుకు నీ చావు నువ్వు చావు అందన్నా. మరేం చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్రశ్నకు చావే సమాధానం అనుకుంటున్నావా? నేనెందుకు చచ్చిపోతానన్నయ్య? నేనేం తప్పు చేశాను? ప్రేమించానని చెప్పి మోసం చేసిన దాన్ని చంపేస్తానన్నయ్య. దానికి బ్రతికే హక్కు లేదు. సర్లే, అర్థమయ్యో కాకో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వెవరిని ప్రేమించావు? లావణ్య. మామూలుగా కాదన్నయ్య, నా ప్రేమను నిరూపించుకోవడానికి చేతులు కూడా కోసుకున్నాను. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది? ఇంకెవరిని? నన్నే. నీకెలా తెలుసు? తనే చెప్పింది. రోజు చెప్తూనే ఉంటుంది ఐ లవ్ యూ అని. చెప్పిందా చేసిందా? చెప్పడం చేయడం ఒకటే కదా. ప్రతి మనిషి నోటి నుండి వచ్చేది నిజం అనుకుంటున్నావా? చేయబోయేది చెప్పడం గొప్ప విషయం కాదు, చెప్పింది చేయడం గొప్ప విషయం. అసలేం జరుగుంటుందో చెప్తాను విను. నువ్వు అమ్మాయిని ప్రేమించావు. ఆ అమ్మాయి నీకంటే ఎక్కువగా తన కుటుంబాన్ని ప్రేమించింది. ఆ కుటుంబం ఆస్తో పలుకుబడో పరువో దేనో ప్రేమించుండొచ్చు. బహుశా అవి నీ దగ్గర లేకపోవడం వల్ల మాటలతో చెప్పిన ప్రేమ క్రియారూపం దాల్చలేకపోయింది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదేంటి అని కాదు, నిన్నెవరు ప్రేమిస్తున్నారని. నన్నెవరు ప్రేమిస్తారనియా? అంత అందగాన్ని కాదు, ఆస్త అంత ఇంట్రెస్టు లేదు, బంధువులే వద్దనుకుని వెళ్ళిపోయారు. ఇంకెవరు ప్రేమిస్తారనియా నన్ను? ఎవరూ లేరా? ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయిని చంపి నువ్వు జైలు కూడా తింటుంటే నీ తల్లి కడుపు ఎలా నిండుతుంది తమ్ముడు? ఆ కడుపు ప్రతిరోజు పస్తే ఉంటుంది కదా. ఏ చేయి పట్టుకుని నీ తండ్రి నీకు నడక నేర్పాడో ఆ చేయి ఓచలు లెక్క పెడుతుంటే ఆ తండ్రి ఒంటి చేతి వాడైపోడా? నేనైతే నీకు మంచి జరిగింది అనుకుంటున్నాను తమ్ముడు. ఎందుకంటే నమ్మించి తీసుకువెళ్ళి దారి మధ్యలో వదిలేసే కంటే నువ్వు ఉన్న చోటే వదిలేస్తే నీకే మంచిది కదా. ఈ భూమి మీద ఏ ప్రేమ అయినా ఏదో ఒకటి ఆశించి చూపించే ప్రేమే. ఏమీ ఆశించకుండా మనం ద్వేషం చూపించినా కూడా స్వచ్ఛమైన ప్రేమను చూపించింది కేవలం దేవుడు ఒకడే బ్రదర్. నిన్ను ఎలాంటి వారు డిస్టర్బ్ చేసినా దేవుని ప్రేమకు తల్లిదండ్రుల ప్రేమకు ఎప్పుడు దూరం అవ్వకు బ్రదర్. ఎందుకంటే దేవుని ప్రేమకు తల్లిదండ్రుల ప్రేమకు విలువ కట్టలేం, ఏమిచ్చినా వారి రుణం తెచ్చలేం. ముఖ్యంగా నా యేసు ప్రేమ. అంతా సిద్ధం చేసిన తర్వాత అప్పుడు వెళ్ళంటారేంటి? టికెట్కి పాస్పోర్ట్కి వీసాకి కలిసి 2-3 లక్షలు ఖర్చు అయింది. ఏదో 2 సంవత్సరాలు ఇద్దరు కలిసి కష్టపడితే అప్పులన్నీ తీరిపోతాయి కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. చిన్నప్పటి నుంచి అండి ఒక్కరోజు కూడా ఉండలేదు. 2 సంవత్సరాలు ఉండగలదాం అంటావా?
ఏమండి ఇక్కడే ఉండి ఇంకొక 5 గంటలు ఎక్స్ట్రా కష్టపడుకుని అప్పులు తీర్చుకుందామండి. కానీ నేను ఆ బిని విడిచిపెట్టి రాలేనండి. మనం అక్కడికి వెళ్ళడానికి చాలా ఖర్చులేని కదా రాని. అవసరమైతే ఉన్న బంగారం అంతా అమ్మేయండి. బంగారం లేకపోతే నేను బోడిగా కనిపిస్తానేమో, కానీ వాడు లేకపోతే నేను అక్కడ బ్రతకలేనండి. థ్యాంక్స్ అన్న, ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి, ప్రేమించిన తల్లిదండ్రుల్ని గుర్తు చేసినందుకు. సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన. రా తమ్ముడు వెళ్దాం. ఉండానయ్యా, ఈ లెవెల్ అయిపోయి వచ్చేస్తాను. రానే వెళ్దాం. నేను రమ్మన్నప్పుడు నువ్వు రాలేదుగా, నువ్వు రమ్మన్నప్పుడు నేను రాను. ఓకే, నేను ఇంకో లెవెల్ ఆడుకుంటా. చిన్న, దానికి ముందు నేను ఒక మాట అడగనా? ఈ గేమ్ ఆడితే నీకేమొస్తుందిరా? సంతోషం. నాకు గేమ్ ఆడితే వస్తుంది, ఇంకొకటికి డ్యాన్స్ చేస్తే వస్తుంది, నీకు జాగింగ్ చేస్తే వస్తుంది. నేను సంతోషం కోసం కాదురా ఇది చేసేది, శరీరానికి వ్యాయామం అవసరం కాబట్టి చేస్తున్నాను. ప్లీజ్ వదిలేయనయ్యా. వదిలేయాలా? ఒక కొండపైన నువ్వు జారి పడిపోతుంటే నేను వచ్చి నీ చేయి పట్టుకుని కాపాడితే అప్పుడు కూడా వదిలేయమంటావా? అప్పుడు అనోలే, ఎందుకంటే అది నీకు నచ్చింది, ఇది నీకు నచ్చలేదు. మనకు నచ్చిన పని చేయడం గొప్ప కాదురా, మన ఇష్టాన్ని చంపుకుని దేవునికి నచ్చిన పని చేయడం గొప్ప. నేను ఒక ప్రశ్న అడుగుతాను, పబ్జీనా ప్రాణమా? ప్రాణమే. ప్రాణమా పరలోకమా? పదిహేనులోపు బాల్యం, 30లోపు యవ్వనం, 50లోపు నడిప్రాయం, ఇక ఆపై వృద్ధాప్యం. దీనికే నువ్వు ఇంత తపన పడితే మరణం తర్వాత ఉండబోయే ఆ శాశ్వత లోకం గురించి ఇంకెంత తపన పడాలరా? ఆ లోకాన్నే బైబిల్ చదవని వారు శాంతి అని, బైబిల్ చదివేవారు పరలోకం అని అంటారా? నువ్వు చెప్పిన సంతోషం మనిషి ద్వారా అయినా, వస్తువు ద్వారా అయినా, లేదా ఇలా గేమ్, టెక్నాలజీ, కంప్యూటర్, డబ్బు, జ్ఞానం, ఇలా దేని ద్వారా అయినా సరే అది నిత్యం ఉండేది కాదురా. వాటితో మనం ఉన్నప్పుడు లేదా మనతో విన్నప్పుడు మాత్రమే. నిజమైన సంతోషం రుచి చూడాలంటే దేవుడు కనికరము చూపుడు యందు సంతోషించువాడని వాక్యం చెప్తుంది. ఒకసారి నీ పట్ల తప్పిదం చేసిన వారినో లేక నీకు హాని చేసిన వారినో క్షమించి చూడరా, నిజమైన సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. సారీ అన్నా. సారీ ఏంట్రా? సారీ ఏంటి? చూసుకోలేదన్నా. చిన్న, చెప్పేస్తే వదిలేస్తారా? కావాలని చేయలేదన్నా. ఆ అబ్బాయి ఏం కావాలని చేయలేదు కదా, అబ్బాయిని పంపించే. ఒకసారి నీ పట్ల తప్పిదం చేసిన వారినో లేక నీకు హాని చేసిన వారినో క్షమించి చూడరా, నిజమైన సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. అడ్డంగా వచ్చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? చస్తే ఇంకోలాగా సావు, మమ్మల్ని చంపేద్దాం అనుకున్నావా? ఎవడిచ్చాడు బండి నీకు? దేవుని రాకడంటే మీ చెల్లి ఇంట్లో పెళ్లికి చెప్పొచ్చే ప్రయాణం అనుకుంటున్నారా? ఆఖరి అనే పదంలో ఆ నోరు తెరిచేలోపు మీ ఆయుష్ తీరిపోతే పరిస్థితి ఏంటి? అసలు ఎక్కడికి వెళ్తారో? దినములు చెడ్డవి కనుక సమయాన్ని వృధా చేయొద్దని వాక్యం చెప్తుంది. ఈ సమయం పోతే మళ్ళీ రాదు.
సరదాల కోసమో సిగరెట్స్ కోసమో సమయాన్ని వృధా చేయకండి డాడీ. సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు యేసు మాటకు విలువనివ్వండి డాడీ. నా శరీరం మీ శరీరం, నా ప్రాణం మీ ప్రాణం ఒకటే అన్నారు కానీ నా ఆత్మ మీ ఆత్మ ఒకటే అని ఎందుకు అనలేదు డాడీ? నాలో మీలో ఉంది ఒక ఆత్మ కాదా? ఆ అబ్బాయి నాలో దేవుణ్ణి చూశాడు, మరి మీలో? సాక్ష్యం కోల్పోవడం అంటే ఇదే డాడీ. మీ వల్లే నా నామం అన్యజనులు దూషింపబడుతుందని ప్రభు అన్నది బహుశా మిమ్మల్నే కావచ్చు, బహుశా మిమ్మల్నే కావచ్చు, మిమ్మల్నే కావచ్చు, మిమ్మల్నే కావచ్చు, బహుశా మిమ్మల్నే కావచ్చు, బహుశా మిమ్మల్నే కావచ్చు, మిమ్మల్నే కావచ్చు. సతీష్, ఇంకో దోశ ఏమంటావా? వెయ్యి. అబ్బా, బావా ఒకసారి ఆపండి. సరేండి పాస్టర్ గారు. అలాగితే వాళ్ళే మాట్లాడుకుంటారులేండి. సరేనండి. 10 రోజులు మీ ఆవిడ గారిని మీ అమ్మాయికి ఫోన్ చేయొద్దని చెప్పండి. అలాగేనండి. పాస్టర్ గారు చిన్న గొడవే కదా, వాళ్ళకి వాళ్ళే చదిరిపోతారు అంటున్నారు లేవే. అవన్నీ కాదు, మీరు వెళ్తారా నన్ను వెళ్ళమంటారా? 2 రోజులు ఆగితే వాళ్ళే మాట్లాడుకుంటారు లేవే. ఏం మాట్లాడుకుంటారు? పిల్లని రాసి రంపని పెట్టేస్తున్నారో ఏమో. ఏమైందమ్మా? దాని బట్టలు మొత్తం సర్దేసుకోమన్నాను, తీసుకొచ్చేయండి. కాళ్ళ బేరానికి వస్తారు కదా, అప్పుడు చెప్దాం. ఏమైంది డాడీ? మీ అక్క వాళ్ళ అత్తయ్యనే అట్లస్తో కాల్ చేసిందంట. మీ మేనల్డు మీ బావతో చెప్పేశాడు. అట్లొస్తో కాల్ చేసిందా? ఏదో అట్టు కాల్చిందన్నంత ఈజీగా చెప్తున్నారు. అయినా దాని కాదు, మీ ఇద్దరిని అనాలి. మేమేం చేసావరా? ఇంకాగమ్మా, తల్లిదండ్రులను గౌరవించాలని గౌరవిస్తాను కానీ ఇలా తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. తల్లిగా దానికి 4 మంచి మాటలు చెప్పడం మానేసి అత్తను కొట్టు, మామను తిట్టు, నీ భర్త అలిగితే బ్రతిమాలకు లోకువైపోతావు. ఏంటి ఈ మాటలు? డాడీ నోరు ఎలాగా మూయించేసావు? కనీసం అక్క కాపురానైనా శుభ్రంగా ఉండనవ్వా?
ఇదిగో అమ్మా, అక్కడ అక్క అత్తను బాధ పెడితే రేపు నీకొచ్చే కోడలు నిన్ను బాధ పెడుతుంది. ఏం విత్తుతావో అదే పంటను కోస్తావని వాక్యం చెప్తుంది. నీ కూతురు ఇంకా నీ కూతురు కాదమ్మా, వాళ్ళ అత్త గది కూతురు అవ్వాలి. అలాగే రేపు నీకొచ్చే కోడల్ని నువ్వు కోడలుగా కాదు, కూతుర్లా చూడాలి. ఇది జరిగితేనే కానీ ఏ ఇల్లు సంతోషంగా ఉండదమ్మా. ఇల్లంటే రాతి కట్టడం కాదమ్మా, దేవుడు ఏర్పరిచిన ఓ కుటుంబం. అందులో మనుషులు ఉండాలి, వారి మనసులు బాగుండాలి, అందరూ ఏకమై ఉండాలి. అంతేగాని మన ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారమ్మా. ఇంటి పైకప్పుకున్నారందరూ ఎండలో బయటపడకపోవచ్చు కానీ వానలో దాని బండారం బయటపడుతుందమ్మా. అలాగే ఇంట్లో ఉన్న మనం పరిశుద్ధులం, లేదా ఈ హృదయం అనే ఇంట్లో దేవుడు ఉన్నాడని అనుకున్నాం కానీ మన బండారం కూడా బయటపడే రోజు ఒకటి వస్తుందమ్మా. ఇంటి పైకప్పుకున్నారందరూ అననుకూలమైన పరిస్థితులైనా పూడ్చుకోవచ్చు కానీ మన బండారం బయటపడే ఆ రోజు వచ్చినప్పుడు బదులిచ్చుకోవడానికి కూడా అవకాశం ఉండదమ్మా. అందుకే అమ్మా, ఇల్లు జాగ్రత్త ఇల్లు జాగ్రత్త అని హాస్టల్లో ఉన్నప్పుడు పదే పదే చెప్తుండేవాడిని. ప్రతి మనిషిలోనే తన అంతరాత్మ ఇది పరిశుద్ధత, ఇది పాపం అని రెండూ చెప్తుంటుంది. దాన్ని ఆత్మ పరిశీలన అంటారు. పరిశుద్ధంగా జీవిస్తే ఆ హృదయాన్ని దేవుడు తన ఇల్లుగా మార్చుకుంటాడు. ఆ మనిషి దేవుని పోలికగా ఉంటాడు. అందుకే నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా కోసం నా డైరీలో నేను ఒక మాట రాసుకున్నాను. పరిశుద్ధంగా జీవిస్తే పరమాత్మని చేరుకుంటాం, పరిశుద్ధంగా జీవిస్తున్నామని అనుకుంటే పరమాత్మని చేరుకుంటామనే భ్రమలోనే ఉండిపోతాం. ఆపై మన ఇల్లిక నరకమే నరకమే నరకమే. ఇదిగో నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ లోపు నువ్వు అక్కడికి ఫోన్ చేసావు అనుకో, మళ్ళీ నేను ఇక్కడికి రాను. వచ్చేటప్పుడు మీరు ఒక్కరే వస్తారు. మీ అక్క మీతో రాదండి. ఎందుకంటే మీలో ఏదో తెలియని గొప్పతనం ఉంది సార్. ఏ సార్ అలా అన్నారు? మీతో గడిపిన ఈ కొద్దిసేపు నేనే నా కష్టాలు మర్చిపోయాను. సార్ చెల్లి వాళ్ళ అన్నయ్య పేరేంటి? చిలక నాగ సత్యనారాయణ, పోలవరం. ఓకే సార్, వెళ్తాను. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లాడ్ పాస్టర్ గారండి. ప్రైజ్ లాడ్ నానా. అక్క మా ఇంటికి వచ్చేస్తానంటుందంట, మీరు ఒకసారి మాట్లాడతారేమోనని వచ్చానయ్య గారు. తెలియని వారికి చెప్పొచ్చు, తెలిసిన వారి దగ్గర నేర్చుకోవచ్చు. కానీ మీ అక్క తెలిసింది కాదు, తెలియనిది కాదు. ఇలాంటి వారితో ప్రమాదం ఏంటంటే దేన్నైనా తేలిగ్గా తీసుకుంటారు, ఇల్లు మొత్తం నరకంగా మార్చేస్తారు. మాట్లాడితే మారుతుందేమో అయ్య గారు. మాట్లాడి మాట్లాడి నీరసం వచ్చేసింది దొరబాబు. అబ్బాయి కూడా వెళ్ళాడు, చెల్లి చెల్లి అని ఎంత చెప్పినా వినలేదు. పైగా తిరిగి మాకే బోధ చేస్తుంది. ఈ మధ్య మీ బావ తిడుతున్నాడు కొడుతున్నాడని మీ బావ మారేలాగా గట్టిగా ప్రార్థన చేయమంటుంది. గట్టిగా ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదయ్యా. ఏదో నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ప్రయాసపడుతూ ఈ జీవితాన్ని ముగించేస్తానయ్యా. అదిగో అన్నయ్య వచ్చాడు, మాట్లాడి వెళ్ళు. రా తమ్ముడు. ఎరా బయలుదేరదామా? ఎక్కడికి? ఎక్కడికంటావేంట్రా, మన ఇంటికే. మన ఇల్లు కాదు, అది మా ఇల్లు, ఇది మీ ఇల్లు. ఒకసారి ఆ మెట్లు దిగితే ఎక్కడం ఎంత కష్టమో తెలుసా నీకు? వచ్చేమే నమ్మ చెప్పింది కాబట్టి ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం చాలా సులువుగానే ఉంటుంది అక్క. కానీ అక్కడి నుంచి మరలా ఇక్కడికి రావాలంటే ఆ దూరం తరగదక్క.
ఒకసారి ఊహించుకో, నీ భర్త నీ బిడ్డ లేకుండా ఎన్నాళ్ళు ఉండగలవో. బావ ఏదైనా ఆఫీస్ పని మీద ఏదైనా ఊరెళ్ళినప్పుడు ఆ రోజు లేదా ఆ రాత్రి ఒక్కదానివే నీ బిడ్డతో ఎలా ఒంటరిగా గడిపావో గుర్తు చేసుకో. భర్తను విడిచిపెట్టిన స్త్రీని సమాజం ఎలా చూస్తుందో తెలుసాక నీకు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడని. భార్యకు శిరస్సు భర్తే అంటే భార్యకు సంపూర్ణ గౌరవం భర్తే అని అర్థం. ఒకసారి ఆ గౌరవం పోతే ఏం చేసినా తిరిగి రాదక్క. బైబిల్లో వివేకం లేని సుందర స్త్రీ పందిముక్కునున్న బంగారు కమ్మి వంటిదే అని వ్రాయబడింది. వివేకం అంటే రాబోయే పండగనైనా ప్రమాదాన్నైనా అంచనా వేయగలగాలి. మితిమీరిన ఆనందం, స్థాయిని మించిన ప్రమాదం, ఈ రెండు మనిషి పతనానికే కారణమవుతున్నాయక్క. నీకు గుర్తుందా, చిన్నప్పుడు సండే స్కూల్లో అన్నిట్లో నువ్వే ఫస్ట్ వచ్చేదానివి. రూతు నయోమి గురించి చదివినప్పుడు నీకెవరు గుర్తొస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తల్లి కూతుర్లే గుర్తొస్తారక్క. రూతు ఒక మాట అంటుంది, మరణము తప్ప ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైననో చేయునుగాక. అప్పా, ఎంత ప్రేమక్క అత్తపై. పాఠాలు విన్నప్పుడు బాగానే ఉన్నావు, కానీ ప్రయాణం మొదలయ్యాక పడిపోయావక్క. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని బైబిల్ చెప్తుంది. ఇల్లు అంటే రాతి కట్టడం కాదక్క, దేవుడు ఒక ఇద్దరిని జతపరిచి ఇచ్చిన విలువైన జీవితం. ఆ జీవితంలో ఫలింపు, పరిశుద్ధత ఉండాలి, కానీ ద్వేషమో స్వార్థమో కాదక్క. జ్ఞానవంతురాలు అనబడిన అనేక మంది భర్త తిట్టినా కొట్టినా ఎన్ని బాధలే పెట్టినా గుట్టు బయట చెప్పుకోకుండా ఎంత బాధ్యతగా కాపురం చేసుకుంటున్నారో తెలుసా అక్క. ఒకసారి ఆలోచించుకో అక్క, ఎంత టైం తీసుకున్నా పర్లేదు, నేను కారులో ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు వచ్చావనుకో, అగౌరవంతో నేను తీసుకెళ్తాను. అదే నీ నుండి ఫోన్ కాల్ వచ్చిందనుకో, గర్వంగా నవ్వుతూ వెళ్తాను. మంచి నిర్ణయం తీసుకో అక్క. నువ్వు నిర్ణయం తీసుకునే ముందు సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని మనసు పెట్టి చదువక్క. భర్తను విడిచిపెట్టిన స్త్రీని సమాజం ఎలా చూస్తుందో తెలుసాక నీకు. భార్యకు శిరస్సు భర్తే అంటే భార్యకు సంపూర్ణ గౌరవం భర్తే అని అర్థం. ఒకసారి ఆ గౌరవం పోతే ఏం చేసినా తిరిగి రాదక్క. పాఠాలు విన్నప్పుడు బాగానే ఉన్నావు, కానీ ప్రయాణం మొదలయ్యాక పడిపోయావక్క. అక్క, తమ్ముడు, నేను మా ఇంటి దగ్గరే ఉంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. అమ్మతో నాన్నతో నేను బాగున్నాయని చెప్పు. థ్యాంక్ యూ గాడ్.
వి విత్ గాడ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామంలో శుభాభివందనములు. మన వి విత్ గాడ్ ఛానల్ ద్వారా మేము అందిస్తున్న ప్రతి షార్ట్ ఫిల్మ్ మీరు చూడాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము చేస్తున్న ప్రతి వీడియో ముందుగా మీకు పంపబడుతుంది. లైక్ మరియు షేర్ చేసి మేము చేస్తున్న ఈ పనిలో పాలిభాగస్తులు కండి. అంతేకాదు కామెంట్ ద్వారా మీ అనుభవాన్ని మాకు తెలియచేయండి.